పనీర్ లాంటి ఎగ్ కర్రీ ఎలా అంటే ముందుగా 4 గుడ్లు ఒక గిన్నెలో కొట్టేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకొని మంచిగా గిలకరించండి. ఎంత బాగా గిలకరిస్తే అంత మంచిగా అంత ఫ్లఫీగా వస్తుందండి. ఒక కడాయిలో పావంత నీళ్ళు తీసుకొని ఈ గిన్నె ఇందులో పెట్టేసుకొని అండ్ అలానే ఈ గిన్నె క్లోజ్ చేసి అండ్ ఆ కడాయి తాలూకా మూత కూడా పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్లా వదిలేశారంటే మంచిగా ఫ్లఫీగా పొంగుతుంది. పచ్చిదనం చెక్ చేసుకోండి. వన్స్ పచ్చిదనం అంతా పోయిందని మీకు అర్థమైన వెంటనే జాగ్రత్తగా బయటకు తీసి ఇట్లా పన్నీర్ ముక్కల సైజులో కట్ చేసేసుకొని జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి కాస్త వేగనివ్వండి. అండ్ కాస్త వేగిన తర్వాత టొమాటోలు కూడా యాడ్ చేసేయండి. వీటి పచ్చదనం కూడా వేగిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసి ఇంకాస్త కలిపి వేగనివ్వండి. ఇప్పుడు ధనియాల పొడి, తగినంత జీలకర్ర పౌడర్ అండ్ అలానే కాస్త చికెన్ పౌడర్ తగిలిచ్చారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాస్త వేగనిచ్చిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి దీని పచ్చదనం వరకు పోయే వరకు కూడా కాస్త కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఒక 5 నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఇందులో పెట్టి ఒక 10 నిమిషాలు అట్లా మూత తీసారంటే మన కర్రీ రెడీ.